హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇది కూడా మళ్ళీ స్పాయిలర్ అంటే ముందే చెప్తున్నా. సో దీంట్లో కూడా స్పాయిలర్ ఉంటుంది. సో మరి చెప్పాలి, మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా సినిమా ఇంకా అప్పుడే అందరూ చూసుంటారు కదా, అందుకే చెప్పాలి. ఇంకొంతమంది టికెట్ రేట్స్ తగ్గాక వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. సో అందుకే స్పాయిలర్స్ ఉంటాయని చెప్పి ముందే స్పాయిలర్ అలర్ట్ అయితే ఇస్తున్నాను అన్నిటికీ కూడా. సో బేసిక్గా కల్కి 2898 AD సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్లో ఒక పాయింట్ అయితే క్లియర్గా చూపించారు, అర్థమై ఉంటుంది. ఏమని? బేసిక్గా కర్ణుడు చాలా గొప్ప వీరుడు, అర్జునుడి కంటే గొప్ప వీరుడు అన్నట్టుగా కృష్ణుడు ఎలివేషన్ ఇచ్చాడు. అక్కడ చాలా గొప్పగా ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్ స్టఫ్ అది. సో చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్స్ నడుస్తున్నాయి, హిందీ సైడ్ నడుస్తున్నాయి, మన దగ్గర కూడా నడుస్తుంది. డిబేట్ ఏంటి అంటే, అర్జునుడి కంటే కర్ణుడు ఎలా గొప్ప వీరుడు? అర్జునుడే గొప్ప వీరుడు, కర్ణుడు చాలా యుద్ధాల్లో ఓడిపోయాడు కదా, అర్జునుడే గెలిచాడు కదా. సో ఇట్లా చూసుకుంటే అర్జునుడే గొప్ప వీరుడు, కర్ణుడు కౌరవుల సైడ్ ఉన్నాడు, కర్ణుడు కరెక్ట్ కాదు, పాండవులే కరెక్ట్, అర్జునుడే కరెక్ట్. సో ఈ ఆస్పెక్ట్ నడుస్తోంది. సో మొత్తం వీటన్నిటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజంగా అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప వీరుడా? ఇది మనం రెండు రకాలుగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి అట్ ద టైమ్ ఆఫ్ కురుక్షేత్రం, రెండు బిఫోర్ కురుక్షేత్రం. ఎందుకు అంటున్నానంటే, బేసిక్గా కురుక్షేత్రం ముందు చాలా చోట్ల కర్ణుడు ఓడిపోయాడు, అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. ద్రౌపది స్వయంవరం కోసం అందరికీ తెలిసిందే. ద్రౌపది స్వయంవరం టైంలో కర్ణుడు కూడా పార్టిసిపేట్ చేశాడు, బట్ కర్ణుడు ఓడిపోయాడు. అక్కడ కర్ణుడికి పరాభవమే ఎదురైంది, అర్జునుడు గెలిచాడు అక్కడ. ఎందుకు? అర్జునుడు గొప్ప వీరుడు, అర్జునుడు బేసిక్గానే చాలా గొప్ప వీరుడు. సో దానివల్ల ఏంటంటే అక్కడ మరి కర్ణుడు తగ్గినట్టే కదా ఒకటి. తర్వాత రెండోది, ఒక యుద్ధం అవుతుంది గంధర్వులతో జరిగిన యుద్ధంలో కూడా కర్ణుడు ఓడిపోతారు. పాండవుల సంగతి పక్కన పెట్టండి, పాండవుల కంటే గంధర్వులు చాలా తక్కువ. అంటే గంధర్వులు కూడా వాళ్ళ స్టేజ్లో, వాళ్ళ పొజిషన్స్లో, వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు తోపే కదా. పాండవులతో కంపేర్ చేస్తే వాళ్ళు తక్కువే, వాళ్ళ చేతుల్లో కూడా ఓడిపోయాడు. ఇదొకటి. అండ్ ఇంకొక యుద్ధంలో ఏంటంటే దుర్యోధనుడు ఏమంటారు అంటే, ఇప్పుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం ఇప్పుడు కౌరవుల సైడ్ నిలబడ్డాడని చెప్తారు కదా. సో దుర్యోధనుడి కోసం అంత స్నేహంగా కనుక ఉన్నట్టయితే ఒక ఇన్సిడెంట్ చెప్తాం, మూల భారతంలో ఉంటుంది. అది ఏంటంటే, ఒక యుద్ధంలో పారిపోతాడు దుర్యోధనుడిని వదిలేసి, దుర్యోధనుడిని సర్లే నీ చావు నువ్వు చావు అని చెప్పి అన్నట్టుగా వదిలేసి కర్ణుడు పారిపోతాడు. అంటే కర్ణుడు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా దారుణంగానే ఓడిపోవడం జరిగింది నిజానికి. సో మరి అంత గొప్ప వీరుడని కర్ణుడికి పేరెందుకు వచ్చిందంటే, కురుక్షేత్రం టైంలో కర్ణుడికి ఎదురైన సిచ్యువేషన్స్, కర్ణుడు చేసిన పనులు. యాక్చువల్గా కురుక్షేత్రం టైంలో కర్ణుడు ఎంత గొప్ప వీరుడు తెలుసా? చాలా గొప్ప వీరుడు. ఎంత గొప్ప వీరుడు కాకపోతే అతన్ని కవచ కుండలాలు ఉంటే చంపలేమని చెప్పి ఇంద్రుడు మారువేషంలో వెళ్ళి కవచ కుండలాలు తెచ్చేస్తాడు చెప్పండి. పోనీ కవచ కుండలాలు తెచ్చిన తర్వాత ఓ శక్తి ఇస్తాడు, దాన్ని కూడా కృష్ణుడు కావాలని రాత్రిపూట వేరే వాళ్ళని పంపించి వాళ్ళందరిని అంతం చేయడానికి ఆ శక్తిని వాడేసేటట్టు చేస్తాడు. ఆ శక్తి ఒక్కసారి ఎవరి మీదకి వదిలితే వాళ్ళు చనిపోతారు, అది అర్జునుడు అవని ఎవరైనా సరే అవని. సో దాన్ని ఏ శక్తి ఆపలేదు, బ్రహ్మాస్త్రం కూడా ఆపలేదు దాన్ని. సో అలాంటి శక్తిని ఇస్తాడు ఇంద్రుడు, ఆ శక్తిని ముందు రోజు వాడేసేలా చేస్తాడు కృష్ణుడు. అండ్ అది కాకుండా కర్ణుడికి ఎన్నో శాపాలు, బొచ్చుడు శాపాలు, బ్రాహ్మణుడు శాపం, భూదేవి శాపం, అందరి శాపాలు ఉంటాయి, గురువు గారి శాపం, అందరి శాపాలు ఉంటాయి, వరస పెట్టి శాపాలు ఉంటాయి. ఈ శాపాల వల్ల
ఆ టైంలో కర్ణుడికి అన్ని దెబ్బేస్తాయి. సరే పోనీ అన్ని దెబ్బేసినాయి, ఆ రథం భూమిలో కూరుకుపోయింది. యుద్ధ నియమం ప్రకారం నిరాయుధుడయ్యి రథం మీద లేనివాడిని చంపకూడదు. కానీ కృష్ణుడు అర్జునుడిని అప్పుడే బాణం వేయమంటాడు. ఎందుకంటే అప్పుడు వేస్తేనే కర్ణుడిని చంపగలరు కాబట్టి, లేదంటే చంపలేరు కాబట్టి. ఎందుకు? కర్ణుడు అంత గొప్ప వీరుడు కాబట్టి, చాలా గొప్ప వీరుడు. మరి స్టార్టింగ్లో ఎందుకు ఓడిపోయాడు, ఇక్కడ ఎందుకు వీరుడుగా ఉన్నాడంటే ఎవల్యూషన్ ఇలాగ ఎదుగుతూ వచ్చాడు, గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పుట్టుకతో అర్జునుడు వీరుడు కాదు, పుట్టుకతో కర్ణుడు వీరుడు కాదు, ఎవరు వీరుడు కాదు. అర్జునుడు చాలా త్వరగా అన్నీ నేర్చుకున్నాడు, కర్ణుడికి టైం పట్టింది. బట్ కురుక్షేత్ర యుద్ధం టైంకి అయితే మాత్రం కర్ణుడే గొప్ప వీరుడు. కృష్ణుడు చెప్పింది కరెక్టే. అగ్నిదేవుడిచ్చిన రథం, జెండాపై కపిరాజు, ముల్లోకాలని శాసించే దేవుడు రథాన్ని నడుపుతుంటే ఆ రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళిందంటే కర్ణుడు ఎంత గొప్పోడు. కర్ణుడు రథం 10 అడుగులు వెళ్ళిందంట. 10 అడుగులు మాత్రమే వెళ్ళింది. ఇంత ఉండి 10 అడుగులు వెనక పంపగలిగారు. అదే చెప్పాడు కృష్ణుడు అక్కడ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవల్యూషన్. కర్ణుడు ఇనీషియల్ స్టేజెస్లో నిజంగానే అంత గొప్ప వీరుడు అయితే కాదు. అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే, మిగతా వాళ్ళతో మళ్ళీ కంపేర్ చేసుకుంటే వీరుడే, పాండవులతో కంపేర్ చేసుకుంటే ఇనీషియల్గా అంత గొప్ప వీరుడు కాదు. కానీ మహాభారతం టైంకి మాత్రం మహావీరుడే. ఎంతటి మహావీరుడంటే పాండవుల్ని కన్న తల్లైన కుంతీదేవికే తెలుసు, నేను మాట తీసుకోకపోతే నా పెద్ద కొడుకు చేతిలో నా చిన్న కొడుకులు ఐదుగురు కూడా చనిపోతారు అని. అందుకు మాట తీసుకుంది. నీ తమ్ముళ్ళని చంపకు అని చెప్పి ఒకటి మాట ఇచ్చాడు, మిగతా వాళ్ళు ఎవరిని చంపను, ఒక్క అర్జునుడిని మాత్రమే చంపుతాను అని. అందుకే మిగతా వాళ్ళందరూ దొరికిపోతారు. వాళ్ళని చంపే అవకాశాలు ఎన్నోసార్లు వస్తాయి. కర్ణుడికి ఇచ్చిన మాట కోసం చంపడు. దుర్యోధనుడి విషయంలో కూడా ఇనీషియల్గా కొన్ని సిచ్యువేషన్స్ ఇందాక చెప్పినట్టుగా పారిపోవడం ఇట్లాంటి ఎదురైనా కూడా ఆ యుద్ధంలో మాత్రం ఖచ్చితంగా కౌరవుల తరపున నిలబడ్డాడు. అంటే దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసమే. దుర్యోధనుడికి ఎందుకు మాట ఇచ్చాడు? కుంతీపుత్రుడిగా ఉన్న తనని రాజుని చేశాడు. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న తనని చాలా గొప్ప స్థాయిలో తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు. సో ఆ స్థాయికి తీసుకోవాలి వెళ్ళి కూర్చోబెట్టిన వ్యక్తికి ఏం చేస్తాడు? ప్రాణాలు ఇచ్చినా తక్కువే కదా. సో అతని తరపున యుద్ధంలో పోరాడతానన్నాడు, పోరాడాడు, నిలబడ్డాడు, అదే జరిగింది. సో ఎవల్యూషన్ అనమాట. సో కంపారిజన్స్ చూసుకుంటే కురుక్షేత్రానికి ముందు, కురుక్షేత్రం టైంలో ఇవి రెండు కూడా మనం చూసుకోవాలన్నమాట. కురుక్షేత్రానికి ముందు కొన్ని జరిగాయి, ఆ కొన్నిట్లో నిజంగా కర్ణుడు ఓడిపోయిన మాట వాస్తవం అది. కానీ కురుక్షేత్రం టైంకి మాత్రం కర్ణుడు బికేమ్ ఎక్స్ట్రీమ్ సుపీరియర్, అసలు నెక్స్ట్ లెవెల్ వీరుడు అయిపోయాడు ఆ టైంకి. సో అందువల్ల ఆ యుద్ధం టైంకి తనని ఎలాగైనా చంపడం కోసం ఎన్ని చేశారు చూడండి, ఎన్ని శాపాలు. అది కాక మళ్ళీ కవచకొండలా లాక్కుపోయారు, వచ్చిన శక్తిని వృధా అయ్యేటట్టు చేశారు, నిరాయుధుడిగా ఉన్నప్పుడు బాణం వేయించారు, సంపద్దని చెప్పి తల్లి మాట తీసుకుంది. ఏంది ఇది? ఇన్నుంటే కానీ కర్ణుడిని చంపలేకపోయారే. సో బేసిక్గా ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ సంథింగ్. డెఫినెట్గా కురుక్షేత్రం టైంకి అయితే మాత్రం అర్జునుడి కంటే కర్ణుడే గొప్ప వీరుడు. కర్ణుడు తలుచుకుంటే 5 పాండవుల్ని కూడా చంపేయగలడు. అది సిచ్యువేషన్. అందుకే పాండవుల్ని కన్న తల్లే మాట తీసుకుంది. అంటే ఆఫ్కోర్స్ కర్ణుడికి తల్లి ఆవిడే అనుకోండి, కుంతీదేవే. సో ఆవిడే మాట తీసుకుంది. ఆవిడకి తెలుసు పెద్ద కొడుకు చంపేయగలడు వీళ్ళందరినీ కూడా అని. అందుకే మాట తీసుకుంది. ఎందుకు తీసుకుంటుంది? ఊరికే తీసుకుంటుంది ఏంటి అది. సో కర్ణుడు చాలా గొప్ప వీరుడు, ఇంకా అంత డిబేట్ అనవసరం. సో అర్థం చేసుకుంటే బెటర్. కర్ణుడు కురుక్షేత్రానికి ముందు ఏవైతే కొన్ని జరిగాయో వాటిలో ఖచ్చితంగా ఓడిపోయాడు, అందులో వాస్తవం ఉంది. కానీ ఎవల్యూషన్ అంటే రైజ్ అయ్యాడు, చాలా ఎదుగుతూ వచ్చాడు. ఎవల్యూషన్ ఆఫ్ కర్ణ ఆర్ రైజ్ ఆఫ్ కర్ణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎట్లయినా పిలుచుకోవచ్చు దాన్ని. అది జరిగింది కురుక్షేత్రం టైంకి అయితే మాత్రం. ఇప్పుడు మనం కల్కి 2008-98 AD సినిమాలో మనకు చూపించింది కురుక్షేత్రమే. సో కురుక్షేత్రం టైంకి అయితే మాత్రం డెఫినెట్గా కర్ణ ఈజ్ ద అల్టిమేట్ వారియర్, మోర్ దాన్, బిగ్గర్ దాన్ అర్జున. ఇదైతే క్లియర్. సో అది మ్యాటర్. సో ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. అంటే నేను ఆల్రెడీ చదివాను కాబట్టి నాకు తెలిసిన వాటిని బట్టి నేను అదే చెప్తున్నా. ఒకవేళ ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి. నేను మ్యాక్సిమం నాకు తెలిసిందంతా కూడా నేను చదివి, నేను అర్థం చేసుకొని, నేను నేర్చుకున్నదంతా కూడా మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేశాను. మరి మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మా అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.